ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 29వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోబు ఇంకా కావ్య రూపంలో చెప్పుకుపోయాడు. గడిచిన నెలల్లో లాగే, దేవుడు నన్ను కాపాడే రోజుల్లో లాగే నేనుండగలిగితే ఎంతో బాగుండేది. అప్పుడు ఆయన దీపం నా తలపై వెలుగుతూ ఉండేది. ఆయన వెలుగుతో నేను చీకట్లో కూడా తిరుగాడగలిగేవాణ్ణి. ఆ రోజుల్లో నాకు పరిపక్వమైన స్థితిగతులుండేవి. అలా నేనిప్పుడు ఉండగలిగితే ఎంతో బాగుండేది. అప్పుడు నా డేరాకు పైగా దేవుని సహవాసం ఉండేది. అమిత శక్తిమంతుడు అప్పుడు ఇంకా నాకు తోడుగా ఉండేవాడు. నా పిల్లలు నా చుట్టూ ఉండేవారు. నేను వేసిన అడుగెల్లా నేతిలోనే పడేది. నా కోసం నూనె బండలో నుంచి ప్రవహించేది. ఊరి ముఖద్వారానికి నేను వెళ్ళినప్పుడు, నడివీధిలో నా స్థానం మీద కూర్చున్నప్పుడు యువకులు నన్ను చూసి అవతలికి వెళ్ళేవారు. వృద్ధులు లేచి నిలిచేవారు. అధికారులు నోటి మీద చెయ్యి ఉంచుకునేవారు, నోళ్ళు మూసుకునేవారు. ప్రధానులు మాటలుడిగి మౌనంగా ఉండేవారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకునేది. నా సంగతి చెవిని పడితే ప్రతివాడు నన్ను ధన్యజీవి అనేవారు. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నా గురించి మంచి సాక్ష్యం చెప్పేవారు. ఎందుకని? సహాయం కోసం మొరపెట్టిన బీదలను, దిక్కులేని అనాథలను నేను విడిపించాను. నాశనమైపోవడానికి సిద్ధంగా ఉన్న వారి ఆశీర్వాదాలు నా మీదికి వచ్చాయి. వితంతువుల హృదయాలకు నేను సంతోషం చేకూర్చాను. నీతి నిజాయితీ నేను ధరించిన దుస్తులు, అది నన్ను ధరించింది. న్యాయసమ్మతమైన నా ప్రవర్తన నాకు వస్త్రం తలపాగా. గుడ్డివాళ్లకు నేను కన్నులాగా ఉండేవాణ్ణి. కుంటివారికి నేనే కాళ్ళు. దరిద్రులకు నేను తండ్రిని. పరాయి వారికి న్యాయసమ్మతంగా వ్యాజ్యమాడిపెట్టాను. ఆమస్తుల పళ్ళు రాలగొట్టాను. వాళ్ళ కోరలలో నుంచి కొల్ల సొమ్ము లాగివేశాను. అప్పుడు నేను అనుకున్నాను, హంసలాగా నేను చాలా కాలం బ్రతికి నా గూటి దగ్గరే చనిపోతాను. నా వేరుల చుట్టూ నీళ్లు ప్రసరిస్తాయి. రాత్రంతా మంచు నా కొమ్మల మీద నిలుస్తుంది. నాకు ఎప్పటికీ గౌరవ మర్యాదలు ఉంటాయి. నా విల్లు నా చేతిలో ఎప్పుడూ బలంగానే ఉంటుంది. అప్పుడు మనుషులు నా మాటలు వినటానికి ఆశతో చెవి ఒగ్గి ఉండేవారు. మౌనంగా నా సలహాలు వినాలని పడి ఉండేవారు. నేను మాట్లాడిన తర్వాత వారు మళ్ళీ మాట్లాడేవారు కాదు. నా మాటలు వారి మీద కురిశాయి. వాన కోసం కనిపెట్టుకొన్నట్టు వారు నా కోసం ఎదురు చూసేవారు. చిట్ట చివరి వర్షబిందువు కోసమా అన్నట్టు వెడల్పుగా నోరు తెరుచుకొని ఉండేవారు. వారు నిరాశకు లోనై ఉంటే వారిని చూసి నేను దయతో మందహాసం చేసేవాణ్ణి. నా ముఖకాంతి లేకుండా వారేమీ చేసేవారు కాదు. నేను వారికి పెద్దగా కూర్చునేవాణ్ణి. వారి కోసం మార్గం ఎన్నుకున్నాను. నేనప్పుడు సైన్యంలో రాజులాగా ఉండేవాణ్ణి. శోకంలో ఉన్నవారికి ఓదార్పు కలిగించేవాణ్ణి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.